ఇంకా అర్థమైపోయింది స్టెఫెన్కి, నేను చచ్చిపోతున్నాను, దిస్ ఈస్ ద లాస్ట్ డే ఎట్ మై లైఫ్ అనుకున్నాడు. నా జీవితానికి ఆఖరి దినమని తెలిసి కూడా ఏమండి ప్రభుతో చెప్తున్నాడు, అయ్యా ఈ నేరం వారి మీద మోపబాకు నాయనా, ఎందుకంటే ఇది నీ చిత్తమే, నేను నీ దగ్గరికి రావాలన్నది నీ చిత్తమే, ఈరోజు మరణించాలన్నది నీ చిత్తమైనప్పుడు వారు ఏం చేస్తారు, నీ చిత్తాన్ని వాళ్ళు నెరవేరుస్తున్నారు కాబట్టి వారిని క్షమించండి అని చెప్పినటువంటి మహాభక్తుడు స్టెఫెన్. మనం చెప్పగలమా? ఏదైనా ఒక మాట అంటే మనం తట్టుకోలేము. నన్ను అన్నారండి, నన్ను ఈ విధంగా నలుగురిలో అన్నారండి, నన్ను నిందించారండి, ఎంత బాధ కలుగుతుందో మనకు ఒక చిన్న మాటకే. ప్రభు మన కొరకు మరణించలేదా? ఏమండి ఊహించుకోలేదా మనం? ఆయన మొహం ఎటువంటి ముఖం, గువ్వను పోలిన నేత్రాలు కలిగిన వాడు, అపరంజి ఏమండి పాదాలు కలిగిన వ్యక్తి, ఆయన ముఖం అంత తేజస్సు కలిగినటువంటి ఆయన పువ్వును ఊస్తే ఊహించుకోలేదా?